సో రవి, ఆంధ్రాలో లిక్కర్ కేసు అయితే సంచలనంగా మారుతోంది రోజు రోజుకి. మరి ఇప్పుడు దానికి సంబంధించిన అప్డేట్ మనం చూద్దాం. సో చూసుకుంటే విజయవాడ జైలు నుంచి లిక్కర్ కేసు నిందితులను విడుదల చేశారు. 3 గంటల హైడ్రామా తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలను విడుదల చేశారు. ఇక అంతకు ముందు సమయం గడిచినా విడుదల చేయకపోవడంతో విజయవాడ జైలు వద్ద గందరగోళం నెలకొంది. దీంతో జైలు ఎదుట ఆందోళనకు దిగిన నిందితుల తరపు లాయర్లు దిగారు. ఫోన్ చేస్తాను. సూపరింటెండెంట్ వస్తున్నాడు, ఇంకొకరు వస్తున్నాడు, 7:30కి వస్తాడు, 8కి వస్తాడు, 9కి వస్తాడు, లాస్ట్ చివరకు ఇంకో గంట పడుతుంది. అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేకుండా కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో గంట పడుతుంది. కారణం ఏమంటే హౌస్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో. హౌస్ మోషన్లో స్టే వస్తుందేమో, స్టే వస్తే మమ్మల్ని మళ్ళీ అక్కడే లోపల బంధించాలని. అంటే ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా ఈ ప్రభుత్వానికి అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. రాత్రి 6 గంటలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు మమ్మల్ని రిలీజ్ చేయకుండా మేము ఇప్పుడు గొడవ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తాం. గంటల నుంచి నేను 89లో శాసనసభ్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించాను. అంతకు ముందు కూడా రాజకీయాలను చాలా నిశ్చితంగా పరిశీలించేటటువంటి వ్యక్తిని. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇంత దారుణంగా ప్రభుత్వాలు వ్యవహరించడం నేను చూడలేదు. ఇవాళ జరిగినటువంటి దారుణ విచిత్రమైనటువంటి విషయాన్ని అదిగో విజయవాడ జైలు ముందు నుంచి మాట్లాడుతున్నాం. ఏమిటంటే నిన్న లిక్కర్ కేసులో మద్యం కుంభకోణం అని పెట్టినటువంటి ఒక ఫాల్స్ కేసులో 3 బెయిల్ వచ్చింది. అంతకుముందు ఒక ఆయనకు వచ్చింది, 4 బెయిల్ వచ్చింది. ఆ 3 నిన్న సాయంత్రం బెయిల్ వస్తే ధర్మంగా నిన్న సాయంత్రమే రిలీజ్ చేయాలా. సరే, కోర్టులో డిలే అయింది, ఎందుకైందో అది వేరే అంశం. ఇవాళ 6:30కి రిలీజ్ చేస్తామని చెప్తే మేము 6:30కి వచ్చాం. ఇక్కడ అందరం కూడా, నాతో పాటు వైసీపీ నాయకులు అందరం కూడా 6:30కి మేము వచ్చాం. అప్పుడు అడిగితే సూపరింటెండెంట్ గారు బందర్లో బస్సు ఎక్కారు, బయలుదేరారు అని చెప్పారు. ఎంతసేపు అడిగినా ఆ బస్సు దిగట్లే ఆయన. అంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు బస్సు దిగమాకమని చెప్పారంట. మాకు తెలిసిన సమాచారం. ఎందుకు బస్సు దిగమాకమని చెప్పారంటే ఇవాళ అసలు రిలీజ్ చేయొద్దు, మేము ఎవరైతే ఈ 3కి లోయర్ కోర్టు బెయిల్ ఇచ్చిందో ఏసీబీ కోర్టు, దీని మీద మేము హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాము. కాబట్టి హౌస్ మోషన్ ఆర్డర్ వచ్చేంత వరకు మీరు బస్సు దిగొద్దు అని చెప్పారంట. బస్సు దిగిపోతే ఎట్టాగండి అంటే డిఐజీ గారు వరప్రసాద్ ఆయన కూడా ఫోన్ చేశాను, నువ్వు బస్సు దిగొద్దు, మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పిన తర్వాత బస్సు దిగి అప్పుడు రిలీజ్ చేయొద్దు అని. ఈ లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు ఇక్కడికి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున లాయరు గారు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు సూపరింటెండెంట్కి, అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు, ప్యానిక్ అవుతున్నారు అని ఒకసారి మెసేజ్ ఇచ్చారు. దానికి రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు ప్యానిక్ అయి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్లో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, దీనికి నువ్వు రెస్పాన్సిబుల్ అవుతావు అని చెప్పారు. దానితో పాటు న్యాయవాదులందరూ జైలు ముందు కూర్చున్నారు. ఏంటంటే నాకు అర్థం కాల. సో విజయవాడ జైలు నుంచి లిక్కర్ కేసు నిందితులను విడుదల చేశారు. మరి 3 గంటల హైడ్రామా తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలను విడుదల చేశారు. సో ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మరి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, 3 గంటల ఆలస్యం ఎందుకు జరిగింది? దానికి గల కారణాలు ఏమైనా తెలిసాయా? ముఖ్యంగా ఏదైతే ఇటు లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రధానంగా ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దాదాపుగా మిథున్ రెడ్డికి నిన్న ఆల్రెడీ మధ్యంతర బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యం ఆయన విడుదలయ్యారు. విడుదల చేసినటువంటి నేపథ్యం మళ్ళీ తిరిగి 11వ తారీఖున హాజరు కావాలని ఆయనకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇటు మరొక వైపు కనుక చూసుకుంటే ఇటు గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వీరిద్దరు కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. అక్కడ బెయిల్ లభించినటువంటి పరిస్థితి. అయితే నేను సాయంత్రమే వారిని విడుదల చేయాల్సినటువంటి క్రమంలో అటు జైలర్ అందుబాటులో లేకపోవడం, ఇటు జైలుకి రావాల్సినటువంటి ప్రొసీడింగ్స్ ఇంకా రాకపోవడంతో రేపు ఉదయం
విడుదల చేస్తామని చెప్పారు. మరి ఈ రోజు కూడా దాదాపుగా 3 గంటల ఆలస్యం అయిందని ఏదైతే ఇటు 6:30కి విడుదల చేస్తామని చెప్పారో అయితే చేయకపోవడం పట్ల ఇటు న్యాయవాదులు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా జైలు ముందు బైఠాయించి ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ న్యాయానికి చట్టానికి వీళ్ళు ఎవరు కూడా పాటించట్లేదని వారందరూ కూడా ధర్నాకు దిగారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, మరొక వైపు కలశీల రఘురామ్ కావచ్చు, అలాది విష్ణు, మొండితోక అరుణ్ లాంటి నేతలందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. వారికి ఏదైతే అటు వస్తున్నటువంటి వారందరినీ కూడా కలిసి వారికి ఏదైతే మద్దతు జరిగారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నేతలందరూ కూడా అంటే విడుదలైనటువంటి తర్వాత వేరైతే వారందరూ కూడా కాస్త ఊరటగా లభించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇప్పటికే ఇటు లిక్కర్ స్కామ్ కేసు సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా లిక్కర్ స్కామ్ జరగలేదన్నారు. మరి ఈ సిట్ మరి ఎలాంటి ఆధారాలు సేకరిస్తుందని సమస్య, కానీ ఈ సిట్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించి దాదాపు 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేసి మరి 2 వైపులా కూడా అంటే అటు ప్రాసిక్యూషన్ కావచ్చు, ఇటు ఉన్నటువంటి అప్పుడు 2 కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో కేసు ఎలాంటి మలుపులు తీసుకోబోతుంది, కేసు ఎలా ఉండబోతుంది అనే దానిపైన మాత్రం సర్వత్ర ఉత్సాహం నెలకొంది. ఈ 3 గంటల విరామం తర్వాత వారందరూ కూడా తిరిగి పంపించినటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పి రైట్ రాజ్ కుమార్.